రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి 6281747728. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనకి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి వంగా గీత గారు కూడా అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. వంగా గీత గారికి ముద్రగడ పద్మనాభం సపోర్ట్ చేస్తానంటున్నారు. ఈసారైనా సరే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తారా లేదా? ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు నాకు తెలుసు, వంగా గీత గారు నాకు రాజ్యసభ సభ్యులు, టీడీపీ రాజ్యసభ నుంచి నాకు తెలుసు. నాకు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కాపు పోరాట సమితి కన్వీనర్గా చేశాను. ఆయన కోసం తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎందుకంటే మాకు ఆల్రెడీ మా సినిమా ఫీల్డ్ వ్యక్తి కాబట్టి మాకు బాగా తెలుసు. అక్కడ టీడీపీ నుంచి వర్మ గారు ఉన్నారు. ఓకే, ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళే. కాపులు ఎవరికి ఓటేస్తారంటే పవన్ కళ్యాణ్కి ఓటేస్తారు. ఎందుకు మీకు ఆ మాట చెప్పాల్సి వచ్చిందంటే అదే పిఠాపురం పీఆర్పీ నుంచి గెలిచింది ఆమె. ఎవరు? వంగా గీత గారు. ఎంపీగా లాస్ట్ మినిట్లో ఒక వేవ్ అంటే ఒక జగన్మోహన్ రెడ్డి వేవ్లోని కాకినాడ నుంచి గెలిచింది. ఆమె ఎంపీగా గెలిచేంత క్యాండిడేట్ కాదు వంగా గీత గారు మనం చెప్పాలంటే. ఇప్పుడు ముద్రగడ పద్మనాభ గారు అంటారా? ముద్రగడ పద్మనాభ గారు బీసీ చేయాలని చెప్పి ఒక ఉద్యమాన్ని నడిపి ఈరోజు ఆ ఉద్యమంలో 5 సంవత్సరాల ఆ ఉద్యమం ఏమైందో తెలియదు, కానీ ఆయన లాస్ట్ మినిట్ ఆయన వైసీపీలో జాయిన్ అయిపోయాడు. అంటే ఆయనకి ఎవరు టికెట్ ఇవ్వనన్నారా? మరి ఇవ్వనన్నారు అనుకుంటాను, నాకు తెలిసి ఎవరు టికెట్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు వస్తారేమో ఎదురు చూశానని చెప్పాడు. ఈయనింటికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వస్తారండి? ఎందుకు వస్తారు చెప్పండి, మీరే చెప్పండి. ఆయన బీసీలో చేర్చమని మీరు పవన్ కళ్యాణ్ గారికి అల్టిమేటం పెట్టి ఏమండి 9th షెడ్యూల్లో బీసీలో చేర్చారు, బీజేపీతో మీరు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి, మీరు ఆల్రెడీ ఎంఆర్పిఎస్ ఆల్రెడీ కమిటీ వేశారు కాబట్టి మందకృష్ణ మాదిక్ గారిది, అంతకన్నా ముందు నుంచి మా ఉద్యమం బీసీలో చేర్చాలని ఉంది కాబట్టి, నేను ఉద్యమం నాయకుడిని కాబట్టి మాకు మీరు చేరుస్తారా అని మీరు అడగాలి. 9th షెడ్యూల్లో మీకు ఆల్రెడీ ఫుల్ మెజార్టీ ఆఫ్ మోడీ గారు ఉన్నారు కాబట్టి అని అడగాలి కదా. అడగకుండా మీరు ఆయన మిమ్మల్ని స్వాగతం పలకడానికి పవన్ కళ్యాణ్ గారు రావాలి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు రావాలన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు, మిథున్ రెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత నాకు 3 టికెట్లు కావాలన్నారు, కోడలకు ఒకటి, కొడుకు ఒకటి, ఈయనకొకటి. ఈయన టికెట్ పాయే, కొడుకు టికెట్ పాయే, కోడల టికెట్ పాయే. మొత్తం టోటల్గా ఆఖరికి నేను ఎందుకు అంటున్నానంటే ముద్రగడ పద్మనాభం గారు అంటే నాకు అభిమానం ఉంది, గౌరవం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఉద్యమానికి మాలాంటి వాళ్ళందరూ సర్వనాశనం అయిపోయాం. ఎందుకంటే ఆ రోజుల్లో నేను కుర్రాడుగా ఉన్న సమయంలో 91, 92, 93 ఆ టైంలో రంగా గారు కాపునాడు ఎప్పుడైతే వంగవీటి మోహన రంగా గారు పెట్టారో అప్పటి నుంచి తర్వాత రంగా గారు చనిపోయిన తర్వాత ముద్రగడ పద్మనాభ గారు కాపు నేత అని తెలుసుకొని కాపు ఉద్యమ నేత ఎప్పుడైతే రావులపాలెం ఇష్యూ జరిగిందో రావులపాలెం ఇష్యూలో ముద్రగడ పద్మనాభ గారు అంటే మా కాపుకి నేత, కాపుకి ఆశాజ్యోతి, కాపులకి ఆయన బీసీలో చేరిస్తాడు, ఆయనే మా దేవుడు అన్నంత ప్రజలు, యూత్, కుర్రోలు అంత అయిపోయి ఎఫెక్ట్ అయ్యి మాలాంటి వాళ్ళం అందరం ఆ రోజుల్లో కారుకి రావులపాలెం వెళ్ళడానికి 500 మొత్తం జనాలను ఎక్కించుకొని కారుకి 500 ఎవరింట్లో వాళ్ళే వేసుకొని ఎవరింట్లో దారి పొడుగుతూ ఒకరి మధ్యక, ఒకరు అన్నం, ఒకరు అలా పెట్టి ఆయన అన్ని లక్షల మంది, అన్ని వేల మంది వచ్చారు ఆయన ఉద్యమానికి. అలా ఉప్పెత్తున వచ్చింది ఉద్యమం. అలాంటి నాయకుడు ఈరోజు బీసీలు ఏమయ్యారు? కాపుల్ని బీసీలో చేర్చే పని ఏమయ్యింది? అది జగన్మోహన్ రెడ్డి గారు అవ్వదన్నారు. మరి దేనికి మీరు వెళ్తున్నారు? మీ సొంతం కోసం వెళ్తున్నారా? మీ స్వార్థం కోసం వెళ్తున్నారా? మీరు దేనికోసం, ఏ పక్క కోసం వెళ్తున్నారు? దేనికోసం వెళ్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని లాఠీలతో దెబ్బలు కొడితే ప్రతి ఒక్కరు కాపులందరూ మీకు అండగా ఉన్నారు, కాపులు అందరూ అండగా ఉన్నారు మీకు, ఇంక్లూడింగ్ చిరంజీవి గారు వచ్చారు, అందరూ వచ్చారు మీ దగ్గర, దాసనారాయణ గారు వచ్చారు బతుకున్నప్పుడు, ప్రతి ఒక్కరు మీ దగ్గరికి వచ్చి ఆయన చెయ్యి వాళ్ళపైన చిరంజీవి గారు మీ దగ్గరికి వచ్చారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఖండించలేదంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, నన్ను ఒక కులానికి ఆపాదించకండి, నాకు అందరూ అభిమానులు ఉన్నారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, కమ్మ, రెడ్డి, కాపు అందరూ అభిమానులు ఉన్నారు, అందరితో పాటు నేను కాపు కులంలో పుట్టాను కాబట్టి నేను గర్వంగా చెప్పుకుంటాను తప్ప నన్ను కాపు కులానికి ఒక్కదానికే నన్ను చెయ్యొద్దు అని చెప్పారు. తప్పేం లేదు దాంట్లోని. ఇప్పుడు కూడా ఆయన అన్ని కులాలకి ఆయన నాయకుడిని అంటున్నాడే తప్ప నేను ఒక కులానికి నాయకుడు అని చెప్పట్లే. ముద్రగడ పద్మనాభం గారు ఒక కులానికి నాయకుడు, ఒక కులానికి మాకు బీసీలు చేయాలనే నాయకుడు. కనుక మేమేమంటున్నామంటే అన్ని ఉద్యమాలు చేసిన వ్యక్తి ఈరోజు మొత్తం టోటల్గా మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మోకరించారంటే కాపులు అందరూ బాధపడుతున్నారు. ఓకే, నిర్ణయం మీకు వదిలేస్తున్నాం. మీరు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారని నేను అనుకోవట్లేదు.
మీరు మామూలుగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకపోయినా ఆయన గెలుస్తాడు, వంగా గీత గారు ఓడిపోతారు. దాంట్లో జనాలు నిర్ణయించుకున్నారు, జనాలు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు, కాపు మహిళలు చూస్తున్నారు, కాపులు చూస్తున్నారు, కాపు యూత్ చూస్తున్నారు, ప్రతి ఒక్క మైనార్టీస్ చూస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బంపర్ మెజార్టీతో గెలుస్తారు. మీరు గెలిస్తే, పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మీరేం చేస్తారు? అంతే కదా. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఓడిచ్చారనుకోండి, ఆ క్రెడిట్ మీదని మేము చెప్పుకుంటాం. మరి ఒకవేళ ఆయన గెలిస్తే మీరు ఓటమి ఒప్పుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒప్పుకుంటారా? ముద్రగడ పద్మనాభం గారు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఇది. ఎందుకంటే మీరంటే మాకు గౌరవం ఉంది, పెద్దలని గౌరవం ఉంది, రంగా గారి తర్వాత అంత గౌరవం ఉంది. కానీ చేయగొండ అర్రాంజోగి గారు మీరేనా? మీరేంటంటే ఒక పార్టీని విచ్ఛిన్నం చేయడానికి, ఒక పవన్ కళ్యాణ్ గారిని చిన్న చూపు చేయడానికి, పవన్ కళ్యాణ్ గారిని కింద పడేయడానికి ఎన్నో లెటర్లు రాసి, ఎంతో బీభత్సం సృష్టించి, ఒక వైసీపీ కోవట్ల కింద డైరెక్ట్గా మేము వైసీపీ నాయకులు అని చెప్పకుండా వైసీపీ కోవట్ల కింద మీరు వాళ్ళని కాపాడి వాళ్ళ కోసం మీరు అన్ని లెటర్లు రాశారే. ఇప్పుడు మీకోసం వైసీపీ నాయకులు ఎప్పుడైతే పార్టీలో జాయిన్ అయ్యారో మాకు అర్థమైంది. చేయగొండ అర్రాంజోగి గారు వాళ్ళ అబ్బాయి కానీ, మరి మీరు కానీ వీళ్ళందరూ వైసీపీ కోవట్లని ఒప్పుకోక తప్పదు. పవన్ కళ్యాణ్ గారి పార్టీని మొత్తం నిర్వీర్యం చేయడానికి మీరిద్దరూ వస్తున్నామని చెప్పి, మేమందరం పవన్ కళ్యాణ్ గారి కాపులకు సపోర్ట్ అని చెప్పి, మేము పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ అని చెప్పి ఆ ఉచ్చులో ఆయన పవన్ కళ్యాణ్ పడేద్దామని చూశారు. పవన్ కళ్యాణ్ గారు పడలేదు. ఇది వాస్తవం, ఒప్పుకోక తప్పదు. మనం నిజాలు కనబడుతూ ఉన్నాయి. మీరు వైసీపీ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే నేను మొత్తం నాకు ఏ సీట్ ఇవ్వకపోయినా నేను ఉంటాను సపోర్ట్ అన్నారో, ఆ రోజే వైసీపీ మిమ్మల్ని మీరు కోవెట్గా మేము దాంట్లో పనిలో తీసుకోవచ్చు. పెద్దలు చేయగొండ అర్రాంజోగి గారు అభిమానం ఉంది, ఆయన పెద్దలు, చాలా పెద్దలు. అలాగే మాకు ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సీఎం అవుతాడేమో ఒక కాపు నాయకుడు అనుకున్నాం. కానీ మీ అబ్బాయినే మీరు కంట్రోల్ చేయలేనప్పుడు, మీ అబ్బాయినే మీరు వైసీపీకి వెళ్తున్నప్పుడు, మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం ఇంకో కోసం మాట్లాడడం కోసం కరెక్ట్ కాదు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆయన 21 సీట్లు తీసుకున్నా, 2 ఎంపీ సీట్లు తీసుకున్నా అది 200 సీట్లతో సమానం. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో ఏమైనా చెయ్యాలన్నా, స్టేట్ గవర్నమెంట్లో ఏమైనా చెయ్యాలన్నా కీ అనేది పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉంటుంది. ఓటమి అవ్వచ్చు, గెలుపవచ్చు. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ కన్ఫర్మ్ అని అందరికీ తెలుసు. మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది చేస్తారు. అది అడగండి మీరు. మోడీ గారు మీకు ఏం చెప్తే అది చేస్తారు కదా బాబు. మీరు మమ్మల్ని 9 షెడ్యూల్ ఆల్రెడీ పార్లమెంట్లో, అసెంబ్లీలో పాస్ చేసి బిల్లు వచ్చి పార్లమెంట్కి వెళ్ళింది కదా, పార్లమెంట్లో ఫుల్ సపోర్ట్ ఉంది కదా, మమ్మల్ని బీసీలుగా చేర్చు. ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాధవ్ గారికి ఏ మాట అయితే ఇచ్చి ఎంక్వైరీ కమిటీ వేశారో, మమ్మల్ని కూడా ఆ కమిటీ వేసి మా 9 షెడ్యూల్లో మీరు తలుచుకుంటే మోడీ గారు అవుతుంది, పవన్ కళ్యాణ్ గారు మీరు తలుచుకుంటే అవుతుందని అని మన కులం కోసం, మనందరి కోసం ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు? అర్రాంజోగి గారు, ముద్రగడ పద్మనాభం గారు అది చెప్పకుండా మీరు వేరే విషయాలు ఆయన కోసం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. గెలుపు తథ్యం, గెలుపు ఆల్రెడీ వంగా గీత గారు, ఆమెకి పవన్ కళ్యాణ్ గారు అన్న అభిమానమే, చిరంజీవి గారు అన్న అభిమానమే, వాళ్ళ మెగాస్టార్ ఫ్యామిలీ అన్న అభిమానమే. ఎందుకంటే మంచిగానే చేశారు తప్ప ఎప్పుడు ఆమె చెడుగా చూడలే. ఒక చెల్లమ్మగా, ఒక అక్కగా బాగానే చూశారు. కనుక ఆమెకు కూడా పార్టీ తరఫున నించోవాలి కాబట్టి నించున్నారు. ఆమెకి 100% పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు. అడ్వాన్స్ కాంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్ గారు. ఫస్ట్ విన్నింగ్ సీట్ అది. సార్, అదేవిధంగా అక్కడున్న ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వర్మ గారు, అతనికి సీట్ రాలేదని కొంచెం అసంతృప్తిగా అయితే ఉన్నారు. అక్కడ టీడీపీ కార్యకర్తలు కూడా కొంచెం అసంతృప్తిగా అయితే ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ టీడీపీ కార్యకర్తలు అనేవారు పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తున్నారు అని వినికిడి అయితే వినిపిస్తుంది. దీని మీద మీరేమంటారు? కొన్ని ఉంటాయండి, కొంచెం ఉంటాయి. వర్మ గారు ఈజ్ మంచి ఫ్రెండ్, ఆయన మంచి వ్యాఖ్యత, మంచి ఎమ్మెల్యేగా చేశారు, ఇండిపెండెంట్గా గెలిచిన వ్యక్తి. కాకపోతే కొన్ని సందర్భాల్లో పార్టీలు మనం సర్దుకోక తప్పదు. కనుక చంద్రబాబు నాయుడు గారు కూడా పిలుస్తారు, మాట్లాడతారు, అన్నీ మాట్లాడి అన్నీ సర్దుకుంటాయి. ఇప్పుడే షెడ్యూల్ విడుదలవుతుంది కనుక ఆల్మోస్ట్ అన్నీ సర్దుకుంటాయి. వర్మ గారు కూడా ఎప్పుడు యాంటీ చేసే వ్యక్తి కాదు. పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా అభిమానమే. కాకపోతే బాధ ఉంటుంది, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా చేసి ఎమ్మెల్యే నుంచి మళ్ళీ రెండోసారి ఓడిపోయి ఇది కష్టం, కొంచెం జీర్ణించుకోక తప్పదు. కనుక ఇవన్నీ కూడా పార్టీ నాయకులు, అధినాయకులు కూర్చొని సెటిల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. దాడి చేస్తా అంటున్నారు, దాని మీద మీరు ఉంటారు? దాడేది ఉండదండి.
అవన్నీ మీ వంతు టోటల్గా మీ సోషల్ మీడియాలో వాటిలో పుకార్లే తప్ప ఏముండవు. పవన్ కళ్యాణ్ గారికి ఎట్టి బస్సులో అందరూ సపోర్ట్ వస్తుంది, ఇంక్లూడింగ్ కాపుల సపోర్టు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, కమ్మ రెడ్డి కాపు బలిజ అందరు సపోర్ట్తోనే ఆయన బంపర్ మెజార్టీతో గెలుస్తారు. ఇంక్లూడింగ్ నాకు తెలిసి ముద్రగడ్డ పద్మనాభం గారి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఆయనకి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.